అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనం పరిశీలించుకుంటా వస్తే రైతాంగం అన్ని పంటల రైతులు కూడా కంటనీరు పెట్టిన వాళ్లే. మద్దతు ధర లేక, మార్కెట్ సౌకర్యం లేక, కొనేవారు లేక, కొద్దిగా కొన్నా కూడా వాటికి డబ్బులు ఇవ్వక అన్ని రకాల పంటల రైతులు మిర్చి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, వేరుశనగ దగ్గర నుంచి, వరి దగ్గర నుంచి అన్ని రకాలకి ఇబ్బంది పడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా చూసాము. పండించిన రైతుకి ధాన్యాన్ని చేలల్లోనే ఉండి పట్టుకెళ్ళిపోయే పరిస్థితులు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గోను సంచులు కూడా సప్లై చేసి టీంని అందరినీ వేసి లోకల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి కోయడమే, మిషనరీతో కోసినా, మనుషులు కోసినా, కూలీలు కోసినా ఎవరికైనా కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ధాన్యం వెళ్లే పరిస్థితి. ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా గత పంటకి మినిమం ఏ రకమైన ధాన్యమైనా సరే సుమారు ప్రతి బస్తా దగ్గర 500 రూపాయలు రైతు నష్టపోయాడు. డబ్బు నష్టపోతే పర్లేదు, మానసిక వేదన పడ్డాడు రైతు. ఒక పక్క అకాల వర్షాలు, ఒక పక్క మబ్బులు వేసి, ఒక పక్క ఇబ్బంది పెట్టి ఆరిపోయిన ధాన్యం, పైన చూస్తే మబ్బులు, కింద చూస్తే రోడ్డు మీద చూస్తే ధాన్యం, రోడ్ల నిండా ఎక్కడ పడితే అక్కడ ధాన్యం. పోరాడగా కొన్ని పెట్టి కొన్ని చేసి అది తర్వాత కొన్న తర్వాత ఎంతో కొంతకు అమ్ముకున్న తర్వాత డబ్బులు ఇవ్వడానికి 3 నెలలు పట్టింది. రైతులకి డబ్బు రిలీజ్ చేయడానికి 3 నెలలు పట్టింది. ఈ పరిస్థితి అయింది. మళ్ళీ పంటకి అదును వచ్చింది. నీరు లేకుండా ఇబ్బంది, నీరు కోసం ఇబ్బంది. ఈ ప్రకృతిని ఎదుర్కొని వస్తే ఈరోజు రైతు పరిస్థితి యూరియా అందుబాటులో ఇవ్వలేని పరిస్థితి. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు ఇంత యూరియాకి పరిస్థితి. సాధారణంగా మన రైతాంగానికి అలవాటేంటి, సైకిల్ మీదో బండి మీదో ఏదో దాని మీద పొలానికి వెళ్తూ యూరియా బస్తా కొనుక్కుని బండి మీద వెనకాల వేసుకుని వెళ్ళి చల్లేసుకుని వచ్చే పరిస్థితి. అంత సులువుగా వ్యవసాయం చేసుకునే పద్ధతి నుంచి ఇవాళ యూరియా కోసం పనులు మానుకొని సొసైటీల దగ్గర నిలబడే పరిస్థితి. మీరు షాపుల్లో ఎక్కడ కూడా దొరకని పరిస్థితి. మీరు అది కంట్రోల్ చేయలేకపోతున్నారు, డీలర్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, డీలర్స్ ని కోఆర్డినేట్ చేయలేకపోతున్నారు, ఫ్రీగా యూరియా ఇప్పించలేకపోతున్నారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వాన్ని, ఈరోజు ఈ కూటమిలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ బీజేపీలో ఈ తెలుగుదేశం, ఈ ప్రభుత్వాలకు, ఈ పార్టీలు కూడా పన్నాయి. పైన కేంద్రంలో రాష్ట్రంలో కూడా 3 పార్టీలు కలిసి ఉన్నాయి. మరి కలిసి ఉండి ఇదేమి ఇబ్బంది, ఎందుకు ఇబ్బంది వస్తుంది? యూరియాకి ఎందుకు ఇబ్బంది రావాలి? అధికారులు ఏం చేయాలి? అధికారులు ఏం చేస్తారు? కేవలం అధికారులని మధ్యలో పెడుతున్నారు. ఇవాళ అధికారులు బలి చేస్తున్నారు, రైతుల్ని బలి చేస్తున్నారు. అధికారులు రైతులకు మొహాలు చూపించలేకపోతున్నారు. అధికారులు కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు. ఏదన్నా ఉంటే పిలిచి అధికారులు దెబ్బలాడే పరిస్థితి ఉంటుంది మీకు. అంతేగాని దీన్ని కోఆర్డినేట్ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. మీరు పెట్టి ఎందుకు, ఎక్కడొస్తుంది ఈ తేడా? ఎక్కడొచ్చింది? డీలర్ దగ్గర వచ్చిందా? ఎక్కడొచ్చింది? యూరియా కొంత ఎందుకు వచ్చింది? దీంట్లో పెద్ద కుట్ర కూడా ఉంది. అసలు లెక్కలు తేలాలి. కేంద్రం నుంచి మీకు డిమాండ్ ఇచ్చిందెంత, వచ్చిందెంత? సబ్సిడీల కోసం మీరు డిమాండ్ను కూడా తగ్గించి చూపించవచ్చు. సబ్సిడీ డబ్బు రూపంలో వస్తుందని, రాష్ట్రానికి డబ్బు ఉపయోగపడుతుందనా, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నదాత రైతు ఈ రోజు మన అన్నం నోట్లోకి వెళ్తుందంటే రైతుని జాగ్రత్తగా చూడాల్సిన పరిస్థితి. చెక్లు మాత్రం మేము ఇస్తాం, ఇన్సూరెన్స్ మీరు మాత్రం కట్టుకోండి అనే పరిస్థితి. పైగా ఇప్పుడు ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే పన్ను కట్టు, సెస్ కట్టు అని చెప్పి ఆడి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. లేకపోతే ఇంతకింత ట్యాక్స్ కింద వేస్తాం, ఇంతకింత వడ్డీ వేసి వసూలు చేస్తాం అంటున్నారు. ఇదేనా రైతు ప్రభుత్వం? పేర్లు మార్చితే అయిపోతుంది. అన్నదాత సుఖీభావ అంటే రైతు భరోసా, జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు రైతులకి, రాజశేఖర రెడ్డి గారు భరోసా ఇచ్చారు రైతులకి. మీరు అన్నదాత సుఖీభావ పెట్టి అన్నదాతను అష్ట కష్టాలు పాలు చేస్తున్నారు. సుఖం ఎక్కడుంది? అక్కడ సుఖం ఎక్కడ ఉంది? 2 సంవత్సరాలకి సంవత్సరానికి 20,000 చొప్పున
40,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతుకి నమ్మబలికారు, వాగ్దానం చేశారు, బాండ్లు ఇచ్చారు. మీరు ఇవాళ 7,000 ఇచ్చి సుఖంగా ఉండమంటున్నారా? అంటే 33,000 మీ దగ్గర పెట్టుకుంటారా? రైతు సుఖంగా ఉండాలా? ఎరువులు ఇవ్వరా? సుఖంగా ఉండాలా? యూరియా దొరకదా? యూరియా ఉపయోగం ఎంతో మీకు తెలుసు. యూరియాకి ఎంత రైతు ఆధారపడ్డాడో మీకు తెలుసు, ఎంత అలవాటు పడ్డాడో మీకు తెలుసు. ప్రతి స్టేజ్ లోనే ఒక పంట విత్తనం వేసిన దగ్గర నుంచి పంట నారుమడి మొదల దగ్గర నుంచి పంట కోసే వరకు కూడా యూరియా ఉపయోగం ఏంటో మీకు తెలుసు. పైగా ఇవాళ రైతులకి ఏంటి? ఏ రైతు? వేరుశనగ రైతులు తగ్గించేయండి, వరి తగ్గించేయండి, సెరికల్చర్ తగ్గించేయండి, రైతుల్ని పంటలు పండించండి అని ధైర్యంగా చెప్పిన ప్రభుత్వాలు చూసాం. కానీ ఈ పంట పండుతుందా, దీనికి రేటు కదా కదా తగ్గించేసి ఇంకో పంట వేసుకోండి అని చెప్తారా? ఇదే ప్రభుత్వం చెప్పేది? ఇదే ప్రజల్ని పాలించేది? ఇదే అన్నదాతను చూసేది? అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా అన్నదాత వైపే ఉంటున్నాం. అన్నదాత మాట్లాడలేడు, అన్నదాత అడగలేడు, అన్నదాత రోడ్డు ఎక్కలేడు, అన్నదాత అనార్గనైజ్డ్. అందుకే వైఎస్ఆర్సీపీ కూడా ఉంటుంది, భరోసాగా ఉంటుంది, వెన్నంటి ఉంటుంది రైతుకి. రైతే దేశానికి వెన్నెముక అయితే వైఎస్ఆర్సీపీ రైతుకి వెన్నంటి ఉంటుందని చెప్పి మేము పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం బలంగా చెప్తున్నాం. సరి అయిన సౌకర్యాలు, సరైన పరిపాలన ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి తక్షణం యూరియాని మీరందరికీ కూడా ఫ్రీగా అందరికీ రైతులందరికీ దొరికేలా చేయాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రభుత్వమే భరించి కట్టాలి. సెస్సులని మీరు కలెక్షన్ అనేది రైతు పంట పండిన తర్వాత కట్టే విధంగా వాళ్ళకి వెసులుబాటు కలిగించాలి. అదేవిధంగా మొన్న అకాలంగా వచ్చిన వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన వారు ఉంటే వారందరికీ కూడా తక్షణం వారికి ఇన్పుట్ సబ్సిడీ కింద అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి రెవెన్యూ డివిజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. మన పిఠాపురం నియోజకవర్గానికి కాకినాడ రెవెన్యూ డివిజన్ కాబట్టి కాకినాడ రెవెన్యూ డివిజన్ దగ్గర రైతు తరపున మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. రైతుకి మళ్ళీ అన్ని సౌకర్యాలు అందే వరకు వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరపున మేమందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్న కొనుగోలు కేంద్రాల విషయంలో కూడా ఎంత చేసినా ఎవ్వరు కూడా కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పెట్టలేకపోయారు, సక్రమంగా అది అనుకున్న టైంకి డబ్బులు ఇవ్వలేకపోయారు, టైంకి కొనలేకపోయారు. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఖచ్చితంగా రైతుల తరపున నిలబడి ఇన్సూరెన్స్ అంతా ప్రభుత్వమే కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ రైతులందరి తరపున ఇప్పుడు ఈ రోజు మా పార్టీ ఆదేశాల ప్రకారం నిన్న జిల్లా కమిటీ అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నియోజకవర్గాల తరపున పిఠాపురం నియోజకవర్గంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సొసైటీల దగ్గర జనం ఎందుకు నిలబడుతున్నారు? సొసైటీకి ఒక 200 మంది ఇస్తే మనిషికి ఒకటి చొప్పున 100 మందికి ఇచ్చి చేతులు ఎందుకు ఎత్తేస్తున్నారు? మరి సొసైటీకి వచ్చిన 10 టన్నులో 5 టన్నులో 20 టన్నుల్లో సగమే ఎందుకు సొసైటీ దగ్గర రైతులకు ఇస్తున్నారు? మిగతా సగం ఎందుకు వెనక్కి వాటికి వెళ్తున్నారు? ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు 9వ తారీఖున మాట్లాడే ఉన్నాయి. కాబట్టి ఎందుకు ప్రభుత్వం తరపున మాట్లాడాలంటే మాట్లాడొచ్చు, ఆరోపణలు ఖండించవచ్చు, అది వేరే విషయం. బట్ రైతు దగ్గర, ప్రజల దగ్గర తప్పు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకు మీరు సొసైటీల ద్వారా ఈ రోజు ఇప్పుడు ఇంకో లిస్ట్ వచ్చింది, ఒక 6 సొసైటీలో 7 సొసైటీలో రేపు ఇస్తామని చెప్పి రేపన ఈ రోజు నుంచి ఒక 7 సొసైటీలు 8 సొసైటీలో పలానా టైంకి ఇక్కడ ఇస్తాను రండి అని చెప్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు మీరు? అసలు మీరు ఒక అలవాటు చూడండి. నేను ఇందాక చెప్పాను, ఇక్కడ అందరూ రైతులే ఉన్నారు. చెప్పండి, ఎవరైనా యూరియాకి షాప్ దగ్గర 10 నిమిషాలు ఆగుతాడా? ఏ రైతన్నా ఆగుతారా? ఏ రైతన్నా ఆగుతున్నారా ఇప్పుడు ఈ మధ్యకాలంలో? నేను చెప్పాను కదా, ఏ వాహనం ఉంటే ఆ వాహనం కొండం. ఒక్కొక్కసారి డబ్బులు కూడా వాళ్ళకున్న నమ్మకంతో నిలబడగానే ఓహో ఈ యూరియాకి వచ్చాను, యూరియా బస్ తీసుకొచ్చి బండి వెనకాల పెట్టేస్తాడు. స్కూటరు, సైకిల్, మోటార్ సైకిల్ ఏదో ఒకటి పెట్టేస్తే అది వేసుకుని వెళ్ళిపోయి జల్లు వేసుకుని వచ్చి మళ్ళీ వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తాడు. ఇది అలవాటు. ఈ వాళ్ళు మానేసి పొలం పనులు మానేసి రోజంతా సొసైటీల దగ్గర ఉండి, మేము మొన్న సొసైటీలకు వెళ్ళలేదు, రాయవరం సొసైటీ చూసాం, గొల్లప్రోలు సొసైటీ చాలా సొసైటీలు చూసాం. నిన్న మొన్న కూడా చాలా సొసైటీల దగ్గర ఎందుకమ్మా రైతులు?
ఎందుకు ఎండలో పడి నెత్తి మీద గొడ్డలు వేసుకుని ఎందుకు కూర్చోవాలి రైతులు? మానేసుకుని, సొంత పని మానేసుకుని, కూలి పని మానేసుకుని యూరియా కోసం ఉంటున్నారంటే ఫ్రీగా యూరియా ఉందా? ఉంటే రైతులు ఎందుకు కూర్చుంటున్నారు? ఆ మాట వెళ్ళి రైతుల సొసైటీ దగ్గర చెప్పానండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.